సుంకాల కొరడాతో మళ్లీ భారత్పై దాడికి ట్రంప్ సిద్ధమవుతున్నాడు. ఒకవైపు భారత్తో చర్చలు జరుపుతూనే మరోవైపు బెదిరింపులకు దిగుతున్నాడు. తాజాగా రష్యా చమురును కొంటే భారత వస్తువులపై 500% సుంకాలను విధిస్తామని అమెరికా వార్నింగ్ ఇస్తుంది. అయితే ట్రంప్ గూబగుయ్యమనిపించేందుకు మోడీ ప్లాన్ వేశారు. భారత ఎగుమతులను ఇతర దేశాలకు మళ్లించేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 5 దేశాల పర్యటనకు బయలుదేరారు. మొదట పశ్చిమాఫ్రికన్ కంట్రీ ఘానాకు వెళ్తారు. అమెరికాకు అత్యధికంగా ఎగుమతి చేసే ఔషధాలు, ఐరన్, అల్యూమినియంను డైవర్ట్ చేయనున్నారు. ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు 5 దేశాలు సహకరిస్తాయా? 500% సుంకాలకు మోడీ మార్క్ అటాక్ ఎలా ఉంటుంది? లెట్స్ వాచ్. ట్రంప్ సుంకాలకు చెక్ పెడుతున్న మోడీ. ఐదు దేశాల్లో పర్యటనకు భారత ప్రధాని. $500% టారిఫ్స్ పై మోడీ కౌంటర్ ఏంటి? మోడీ నాకు మంచి మిత్రుడు. మోడీ అద్భుతమైన వ్యక్తి. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మంచి మనస్సున్న నాయకుడు. భారత ప్రధాని మోడీ గురించి పదే పదే ట్రంప్ ఊదరగొట్టే మాటలు ఇవే. కానీ ట్రంప్ చెప్పేదొకటి, చేసేది మరొకటి. సింపుల్ గా చెప్పాలంటే పెదవులతో నవ్వి నొసడితో విక్కిరించడం అన్నమాట. ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాకముందు నుంచే చైనాతో పాటు భారత్ దిగుమతి సుంకాలను టార్గెట్ చేశాడు. మోడీ గొప్ప వ్యక్తి అంటూనే చైనాతో పాటు ఇండియా దిగుమతి సుంకాలు డర్టీగా ఉన్నాయని విమర్శించడం ఒక ట్రంప్కే చెల్లింది. ప్రపంచంలో భారత్లాగా దారుణమైన సుంకాలు మరే దేశంలో లేవని విమర్శించాడు. భారత్ టారిఫ్స్ కింగ్ అంటూ ఆరోపించాడు. ట్రంప్ అంటే అలాగే ఉంటుంది. 2025 ఏప్రిల్లో చాలా దేశాల దిగుమతులపై ట్రంప్ సుంకాలతో దాడి చేశాడు. ఈ క్రమంలో భారత్పై 27% సుంకాలను విధించాడు. తాజాగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటే భారత వస్తువులపై ఏకంగా 500% సుంకాలు విధించేందుకు సిద్ధమని అమెరికా వార్నింగ్స్ ఇస్తోంది. మరోవైపు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. క్వాడ్ సదస్సులో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా అమెరికాలోనే ఉన్నారు. అయినా సరే అగ్రదేశం మాత్రం బెదిరింపుల్ని మానడం లేదు. ఒకవేళ వాణిజ్య ఒప్పందం కుదరకపోతే ఏంటి అన్నదే ఇప్పుడు అసలు చర్చ. గత ఏడాది అమెరికాకు $7,400 కోట్ల విలువైన వస్తువులను భారత్ ఎగుమతి చేసింది. ఈ లెక్కను చూస్తే ట్రంప్ విధించే సుంకాలు భారత వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ను ఎదుర్కోవడం మినహా మరో ఆప్షన్ భారత్కు లేదు. ప్రతీకారంగా అమెరికన్ దిగుమతులపై మోడీ భారీగా సుంకాలను పెంచే అవకాశం ఉంది. అదే జరిగితే చైనా వైపు భారత్ మొగ్గు చూపొచ్చు. ఇదంతా వాణిజ్య యుద్ధం. ట్రంప్ ఎంత దూరం వెళుతున్నాడనే దాన్ని బట్టే భారత్ కూడా స్పందించే అవకాశం ఉంది. అదే సమయంలో భారత్ తన ఎగుమతులను వైవిధ్యం చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. ట్రంప్ తెంపరితనానికి బ్రేకులు వేయడానికి మోడీ సిద్ధమయ్యాడు. తాజాగా 5 దేశాల పర్యటనకు భారత ప్రధాని బయలుదేరారు. తొలుత పశ్చిమాఫ్రికా దేశం ఘనాలో పర్యటించనున్నారు. ఆ తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను మోడీ సందర్శించనున్నాడు. ఈ 5 దేశాలతో ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి మోడీ ప్లాన్ వేశారు. ఎగుమతుల కోసం పూర్తిగా అమెరికాపై ఆధారపడకుండా వైవిధ్యభరితం చేయనున్నారు. దీంతో సుంకాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు తాజాగా మోడీ వెళుతున్న ఘనా దేశాన్ని తీసుకుందాం. ఈ పశ్చిమాఫ్రికా దేశంలో చమురు, గ్యాస్తో పాటు బంగారు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే ఘనా నుంచి బంగారాన్ని భారీగా భారత్ దిగుమతి చేసుకుంటోంది. రష్యా చమురుపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను భారత్ వెతుకుతోంది. అందులో భాగంగా ఘనాతో పాటు నమీబియా నుంచి చమురు దిగుమతి చేసుకునేలా భారత్తో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ట్రంప్పై మోడీ దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చే అవకాశాలు కూడా ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల పర్యటన కల్పిస్తుంది. నిజానికి చాలా ఆఫ్రికన్ దేశాలు అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలను వ్యతిరేకిస్తున్నాయి. అందుకే గ్లోబల్ సౌత్ నాయకుడిగా మోడీనే ఆయా దేశాలు గుర్తిస్తున్నాయి. ఇది మోడీకి కలిసి రానుంది. ఇక పర్యటనలో మోడీ ప్రధానంగా భారత ఎగుమతులను అమెరికాకు వెళ్లకుండా మళ్లించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 18%గా ఉంది. ఇప్పుడు వాటినే ఆఫ్రికా దేశాలకు మళ్లించేందుకు భారత్ యత్నిస్తోంది.
ఘనాతో 2024-25లో ద్వైపాక్షిక వాణిజ్యం $313 కోట్ల చేరింది. ఇందులో ఘనా బంగారానిదే 70% వాటా ఉంది. మిగిలిన 30% భారత ఎగుమతులన్నమాట. ఇందులో ప్రధానంగా ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులు, యంత్రాలు, వస్త్రాల ఎగుమతులే కీలకం. వాటిని మరింతగా పెంచేందుకు మోడీ యత్నిస్తున్నాడు. నిజానికి అమెరికాకు కూడా భారత్ వాటిని ఎగుమతి చేస్తోంది. అంటే ట్రంప్పై ఎదురుదాడి ఈ రకంగా మోడీ చేస్తున్నాడన్నమాట. ఇక నైరుతి ఆఫ్రికాలో ఉన్న నమీబియా నుంచి యురేనియంతో సహా పలు ఖనిజాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఆ దేశానికి ఔషధాలు, ఐటీ ఉత్పత్తుల్ని భారత్ ఎగుమతి చేస్తోంది. సో ఆఫ్రికాలో కొత్త మార్కెట్లను తెరిచేందుకు మోడీ పక్కా ప్లాన్తో వెళుతున్నాడు. నమీబియాతోనూ విస్తృత ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. అర్జెంటీనా, బ్రెజిల్ వంటి లాటిన్ అమెరికన్, కరీబియన్ కంట్రీ, ట్రినిడాడ్ అండ్ టొబాగో లాంటి దేశాలతో భారత వాణిజ్య సంబంధాలను మోడీ బలోపేతం చేయనున్నారు. భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, ఐటీ సేవల ఎగుమతులను మరింతగా పెంచనున్నారు. ఇక్కడ మరో విషయముంది. ఘనా, నమీబియా దేశాలు చైనా రుణాలతో అల్లాడిపోతున్నాయి. అడ్డగోలుగా రుణాలిచ్చి తమ ఖనిజ సంపదను చైనాకు అప్పనంగా అప్పగించేస్తున్నాయి. చైనా దారుణాలతో ఆఫ్రికా దేశాలు విసిగిపోయాయి. అంటే ఆఫ్రికాలో చైనా, అమెరికాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు ఆఫ్రికన్ యూనియన్కు G20లో సభ్యత్వం కల్పించడంలో మోడీ కీలక పాత్ర పోషించాడు. దీంతో భారత్ను నమ్మదగిన మిత్రదేశంగా ఆఫ్రికా దేశాలు భావిస్తున్నాయి. పలు దేశాలలో భారత్ పెట్టుబడులు పెడుతోంది. ఆయా దేశాలకు సరళమైన రుణాలు ఇస్తోంది. అదే సమయంలో ఎగుమతులను ఆయా దేశాలకు విస్తరించేందుకు మోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పర్యటన సక్సెస్ అయితే ట్రంప్ బెదిరింపుల్ని మోడీ డోంట్ కేర్ అనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ట్రంప్కు మామూలుగా చెప్తే అస్సలు అర్థమవదు. దెబ్బకు దెబ్బ కొడితేనే ఖచ్చితంగా అర్థమైపోతుంది. ట్రంప్ సుంకాలు విధిస్తే అదే సమయంలో భారత్ కూడా ఎదురుదాడి తప్పకుండా చేస్తుంది. అమెరికాకు చేయాల్సిన భారత ఎగుమతులు నిలిచిపోతాయి. వాటినే ఆఫ్రికన్ దేశాలకు భారత్ మళ్లించనుంది. అమెరికాతో పోలిస్తే ఆఫ్రికన్ దేశాలకు రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. అమెరికాలో కంటే ఆఫ్రికా దేశాల్లోనే భారత వస్తువులు మరింత సరసమైన ధరలకే లభించే అవకాశం ఉంది. మోడీ 5 దేశాల పర్యటన ఏ రకంగా చూసినా భారత్కు మేలు కలిగేలానే ఉంది. ట్రంప్కు షాక్ ఇవ్వడానికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.